కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని 5వ వార్డులో ప్రజలు నీటి అవసరాలపై నానా అవస్థలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం ఇతర కాలనీల వరకు వెళ్లి తీసుకొచ్చుకునే పరిస్థితి బిచ్కుంద మండల కేంద్రంలోని 5వ వార్డులో నెలకొంది. ఇంత తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతున్నప్పటికీ పంచాయతీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మా బాధలు చెప్పుకుందామని పంచాయతీకి వెళ్ళినట్లయితే పంచాయతీ సెక్రటరీ ఉదయం 12 గంటల వరకు ఆఫీస్కి రాడు. ఒకవేళ వచ్చినా సాయంత్రం 3 కాగానే వెళ్లిపోతాడు. ప్రజల కష్టాలు పట్టించుకొని పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని 5వ వార్డు సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో కూడా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. సాగునీరు దేవుడెరుగు, తాగునీరు కోసం సైతం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిరసన చేపట్టారు. వర్షాకాలంలో తాగునీరు ఇవ్వడంలో గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మరియు జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని 5వ వార్డు ప్రజలు కోరుతున్నారు. మాకు పరిష్కారం జరిగే వరకు ఇక్కడి నుంచి మేము కదలేదు లేదు. మాకు మంచి నీళ్ళు కావాలి. సార్ ఈ న్యూస్ 8 months నుంచి నడుస్తుంది. సమ్మర్ నుంచి ఏం సార్ ఇప్పుడు వర్క్ నడుస్తుందని చెప్తున్నారు. లొకేషన్ లేదు వర్క్ కూడా చెప్పి చెప్పి ఆస్ట్ వచ్చి పబ్లిక్ ఇక్కడ ఈ దృష్టికి ఎప్పుడు 20 చిన్న పిల్లలు స్కూల్ కు పోవాలన్నా కూడా వాళ్ళు కాలు చేతులు ముఖం కడిగి పంపిస్తున్నారు సార్. వాటర్ లేక ప్రాబ్లం తోటి ఉన్నారు సార్. అంత ఘోరం సార్. ఈ సమస్య కదా సార్. నేను 15 రోజులు చెప్పిన సార్. 2 వార్డులో బోర్లు 4 ఫెయిల్ అయినాయి సార్. ఈ పాటికి ఏం లేదు. సొంత డబ్బులు పెట్టి చేపిస్తున్నాం సార్. అంత ఘోరం సార్. డబ్బులు రమ్మంటే రావడానికి ఇదని లేదు సార్. మీరు ప్రతి వార్డులో చూడండి సార్. ఏ వార్డు 2 వార్డు సార్. అందరికి వార్డులో కూడా చూడండి సార్. చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు వర్షాలు పడి ఊళ్ళో పడి అందరు అవుతుండ్రు. నీకు ఇంత వర్షం పడదు పిల్లలకు లేచి పొద్దులు లేచి స్కూల్ పంపించబడి ఏం పంపిస్తున్నారు సార్? పని డాక్యుమెంట్కి పోము. పని అక్కడ గవర్నమెంట్ కూడా ఉంటుంది. అంతే చేసిన రిష్యూ కాపీ దానికి దిక్కులు ఏమైతే ఇప్పుడు ఏమడుగుతున్నాం సార్? మేము నీళ్ళే కదా సార్. అంటే ఏమి ఉన్నాగా మీరు సప్లై ఇస్తలేరు. నీళ్ళున్నాయి సార్, మీరు ఇస్తలేరు. మాకు ఇస్తలేరు. ఇంటికి చిన్న